ఏదైతే సింగపూర్లో పీపుల్స్ యాక్షన్ పార్టీ ఉందో, సింగపూర్ 1965 ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అదే పార్టీ. ఆ పార్టీలో 4 తరాల లీడర్స్ మారారు. కానీ పార్టీ మీద ప్రజల అభిమానం మాత్రం మారలేదు. అసలు 90%, 87% ఇట్లా ఆల్మోస్ట్ ఎప్పుడు చూసినా 90% పైన ప్రజలు ఆ పార్టీకే ఓటేస్తారు. ఏంటి ఆ కారణం? ఈ సింగపూర్లోని పీపుల్స్ యాక్షన్ పార్టీ కథ ఏంటో ఒకసారి చూద్దాం. 1965 1965 సంవత్సరంలో మలేషియా సింగపూర్ నాకు వద్దురా బాబుని తోసేసింది. లిటరల్గా మలేషియా సింగపూర్ బయటికి రాలా, మలేషియానే బయటికి తోసేసింది అనమాట. అంతకుముందు సింగపూర్ని కొంతకాలం బ్రిటన్ పరిపాలించింది, కొద్ది కాలం జపాన్ పరిపాలించింది, మలేషియాతో భాగంగా ఉంది. ఇలాంటి సింగపూర్ కేవలం చిత్తడి, అంటే అసలు అక్కడ బేరన్ కంప్లీట్గా ఏమీ ఉండవు. అక్కడ ఒక ఫ్రూట్ పండదు, వెజిటబుల్ పండదు, అక్కడ మంచినీళ్ళు దొరకవు, ఏమి ఉండవు. చిన్న సిటీ స్టేట్ అనమాట. దాన్ని డెవలప్ చేయడానికి ఆయన అద్భుతాలే చేశాడు. ఆయన ఒక మాట అంటాడు, లీ క్యూన్ యూ, నా జీవితాన్ని ఇచ్చాను, సింగపూర్ని సృష్టించాను అని చెప్పి. అంత అద్భుతం చేశాడనమాట.